అభియాన్ టీంలో నేను చేసి నాకు ఫస్ట్ ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చింది అభియాన్ అన్న స్కిట్లో చేసి దాని తర్వాత అన్నతోనే చాలా బాబా నీదేనా అన్న మీరు వెజ్జా నాన్ వెజ్జా? నేనా ప్యూర్ వెజ్. అది అది వెజ్. నాకు తినేది వెజ్ కాబట్టి అది వెజ్ అంట. నాకు తినేది వెజ్ కాబట్టి అది వెజ్ అంటాం. బనానా దోశ అన్న చూడడానికి ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది. సార్ హౌ టు ప్రిపేర్ దిస్ ప్లీజ్ టెల్ సార్ విత్ లవ్ అండ్ అఫెక్షన్. బా మనకు సినిమా డైలాగ్ రాసుకునేటప్పుడు రాసింటే బాగుంటుంది. విచ్ ఫ్లవర్ విచ్ ఫ్లవర్ చెప్పు కొత్తిమీర ఇంగ్లీష్ లో ఏమంటారు? కొరికి కొరికి ఏందన్న పావు తెచ్చావు పొట్లో బుట్టలో. ఓ వావ్ నైస్ ఇంట్రెస్టింగ్. కొత్తిమీర కాదు కాదు కరివేపాకు ఉన్నాడు అన్న. ఏం పేరు అన్న? మనోజ్ ఆయన పేరు లేదు లేదు ఇచ్చిపోయారు అడిగా చెప్పాడు కదా డిసప్పాయింట్ చేయడం. అన్న ఇది సమోసా అంట రౌండ్ సమోసా టేస్ట్ చేస్తావు సరే. సమోసా రౌండ్ సమోసా ఏంటి? నో ఐల్ ట్రై దట్. ఏంటి అంత షాక్ ఇచ్చావు? సమోసా లాగే ఉందన్న. సమోసా అని చెప్పాడుగా. అన్న అన్న ఇది ముద్దపప్పు ఆవకాయ అన్న. అవునా? ముద్దపప్పు ఆవకాయ. ఓ I will also try. మనోడు మొత్తం ఇంటర్వ్యూకి వచ్చిన అనే విషయం మర్చిపోయి నీ ఇంత రుచికరమైన భోజనాన్ని మాకు అందించినందుకు కడలీకి స్పెషల్ థ్యాంక్స్. కడలే వారికి ఈయన అన్న నాకన్నా ఎక్కువ వస్తున్నాడు వీడియోలో. ఈయన అన్న నాకన్నా ఎక్కువ వస్తున్నాడు వీడియోలో. నాకు 690 నేను కట్టేది పొద్దున్నే 1 year కాదు ఆటోపే పెట్టినా. నాకు తెలియదు అది ఆపడం తెలియట్లేదే. అమ్మాయి ఒప్పుకుంది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? నాతో ఒప్పుకోండి. ఇష్టం మనుషులు ఉంటారు, ఇష్టం మనుషులు ఉంటారు లేదా అసలు మనకి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అని సంబంధం లేదు, మనుషులు ఉంటారు. అవునవును. అలాగే ఆ లిస్ట్లో లాస్ట్ వచ్చేది ఎవరు? మనం ఆయన వెళ్తామని ఇష్టం లేదు పురాణాల గురించి నాకు అసలు నువ్వు ఏది అడిగినా నేను చెప్పగలుగుతాను. కౌరవులు ఎంతమంది అన్న? 101. ఒక్క అమ్మాయి పేరు ఏంటి? దుస్సాల. తర్వాత నేను ఆన్సర్ చెప్తా కదా. అలాగే కౌరవుల సిస్టర్ పేరేంటి? కౌరవుల వాళ్ళ పేర్లు ఏంటారు అట్లా అన్న కొంతమంది చదువుతారు. దుస్సాల. అండ్ ఎలా ఉన్నారు? నేనైతే రెడీ అయిపోతున్నా. ఈరోజు ఒక చాలా అంటే చాలా స్పెషల్ వీడియో ఏంటంటే ఈరోజు ఎవరితో అంటే మా అభి అన్నతో వీడియో అంటే ఎప్పుడు నాకు స్పెషల్గానే ఉంటుంది. ఈరోజు ఎందుకు స్పెషల్ అంటే అభి అన్న డైరెక్టర్గా తన మొదటి డెబ్యూ ఆహాలో టెలికాస్ట్ కాబోతుంది. ఆ వీడియో చేయడానికి నేనైతే వెళ్తున్నాను. అండ్ ఈ వీడియో గురించి మాట్లాడుతుంటే నాకు ఎందుకో తెలియని ఒక చిన్నపాటి ఎమోషన్ గుర్తు వస్తుంది. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది అదిరే అభి అనే అతను తేజగాడికి అవకాశం ఇవ్వకపోతే ఈ పూట తేజగాడు ఎక్కడుండేవాడు అని. ఎందుకు అంటే జీవితంలో మనుషులకి సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచించకుండా మనం చాలా కామ్గా ఉండడానికి ఎంత ప్రయత్నించినా మనం ఓవర్ థింక్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ సమస్యల నుంచి బయటపడడానికి. నేను కూడా 4 months బ్యాక్ చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో అయితే ఉన్నాను. ఈఎంఐస్ వాటి వల్ల దీని నుంచి ఎలా బయటికి రావాలా ఏంటని చాలా అంటే చాలా ఆలోచించాను. మనం 100 రూపాయలు సంపాదించామనుకోండి, అందులో 200 రూపాయలు ఖర్చు అవుతూనే ఉంటాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మన పర్సనల్ లైఫ్ కూడా చాలా అంటే చాలా ఎఫర్ట్ అయింది. దాని నుంచి మనకి ఎవరు హెల్ప్ చేయరండి. ఈవెన్ అవర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ దాని నుంచి బయటికి తీసుకురావడం కష్టమే. మన సొంత ఇంటి కోసం మనం డబ్బులన్నీ పోగేసుకొని ఒక దగ్గర పెట్టుకొని మన సొంత ఇంటిని నిర్మించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం కూడా. ఆర్థిక ఇబ్బందుల వల్ల మనం ఆ కళను కూడా నెరవేర్చుకోలేము. మీకు విషయం తెలుసా అండి, మన జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారాలు ముందే రాసి ఉంటాయి. కానీ అది మనం తెలుసుకోగలగాలి అంతే. ఒక మంచి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళటం వల్ల
మనకి వీటన్నిటికీ సొల్యూషన్స్ అనేది దొరుకుతాయి. ఫస్ట్లో నేను నమ్మలేదండి, కానీ నేను ఎప్పుడైతే ఒక మంచి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి నా సమస్యలు అతనికి చెప్పానో అతను నాకు మంచి సజెషన్స్ ఇచ్చి ఆ సమస్యల నుంచి నన్ను బయటికి తీసుకొచ్చాడు. నేను ఆస్ట్రోటాక్ అనే యాప్ లో కిరణ్ గారితో మాట్లాడాను. ఆయన చాలా మంచి ఆస్ట్రాలజర్. నేను చెప్తున్నానండి, నా జీవితాంతం కిరణ్ గారిని నేను గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా సమస్యలన్నీ తీరిపోయినాయి. ఆయన ముందుగానే నా సమస్య అడగకముందే నీ పేరు, నీ ఊరు ఏంటో చెప్పమన్నారు. ఆ డీటెయిల్స్ అన్ని చెప్పానండి. ఎప్పుడైతే డీటెయిల్స్ చెప్పేసానో వెంటనే నువ్వు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్నావు కదా అని ఆయనే చెప్పారు. నేనైతే షాక్. ఊరి దేవుడా, ఇలా చెప్పగానే అలాగా చెప్పగలిగారు. అసలు ఏమైంది అంటే 4 months బ్యాకే ఇలా ఇబ్బందుల్లో ఉన్నాను అంటే సరైన పరిష్కారాలు కూడా నాకు అందించి చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఆయన చెప్పిన పరిష్కారం ద్వారా నా ఈఎంఐలన్నీ క్లియర్ చేశాను. మెల్లమెల్లగా క్లియర్ చేసుకుంటూ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను. దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే మనకి లైఫ్ లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మన జాబ్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. వీటన్నిటికీ ప్రాబ్లమ్స్ మనం ఏదైనా ఆస్ట్రాలజర్ ని కనుక కలిస్తే వాళ్ళు డెఫినెట్ గా దీనికి సొల్యూషన్ అనేది చూపిస్తారు. నేనైతే ఈ ఆస్ట్రోటాక్ ని మీకైతే రికమెండ్ చేస్తున్నా. ఇందులో ఫస్ట్ చార్ట్ వచ్చేసి ఫ్రీ అండి. మీ యొక్క ఎన్రోల్ చేసుకుని ఆస్ట్రోటాక్ తో మీ యొక్క సమస్యలు వాళ్ళతో తెలియజేయండి. వాళ్ళు మీకు సరైన పరిష్కారాన్ని అయితే ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఆస్ట్రోటాక్. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, మా అభి అన్న అండ్ రాజ్ తరుణ్ గారితో వీడియో చేయడానికి వెళ్తున్నాం. చలో కడలి ఫర్ ఫుడ్ వీడియో, కమాన్. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు టేస్టీ తేజ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు. కానీ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ ఐఎమ్ విత్ మై అభి అన్న. అండ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. మీతో ఎప్పుడు వీడియో చేస్తున్నా నాకు స్పెషల్గానే ఉంటుంది. కాకపోతే ఈరోజు ఇంకా స్పెషల్గా ఉంది. మీరు మీ డైరెక్టర్ అయ్యి ఓ మూవీ చేయబోతున్నారు అన్న. ఓకే, డైరెక్టర్ అయ్యారు, చేస్తున్నారు. లాస్ట్ టైం యాక్టింగ్ ఇదంతా చేస్తున్నారు, కానీ ఫస్ట్ టైం ఓన్లీ డైరెక్షన్ చేశారు కదా. దీంట్లో యాక్టింగ్ కూడా కంటిన్యూ చేయొచ్చు కదా. బాగా ఫిట్ గిట్టు అంతా బాగానే ఉంది. యాక్చువల్గా నేనే హీరోగా చేద్దాం అనుకున్నా ఈ సినిమాలో. మరి అన్న, కాకపోతే రాజ్ తరుణ్ మధ్యలో ఫోన్ చేసి బ్రో ఒక సినిమా చేద్దాము నీ డైరెక్షన్లో చేయాలని ఉంది అంటే చాలాసార్లు నేను రాజ్ తరుణ్ ఫోన్ చేసి భయ్యా ఒకసారి ఎప్పుడు వచ్చారు భయ్యా లేదు అదే చెప్తున్నా. నేను చాలాసార్లు ఫోన్ చేసి మీకు ఒక ఆపర్చునిటీ కావాలి, మనం కలిసి సినిమా చేద్దామని అడుగుతున్నాను. మీ టైమింగ్ బాగుంటుందని చెప్పి థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది భయ్యా. కరెక్ట్ టైంలో కూడా వచ్చా. కరెక్ట్ టైమింగ్. అన్న, మీరు వెజ్జా నాన్ వెజ్జా? నేనా ప్యూర్ వెజ్. అది వెజ్. వంకాయ మేక వెజ్ అన్న. నాకు తినేది వెజ్ కాబట్టి అది మేము వెజ్ అంటాం. నాకు తినేది వెజ్ కాబట్టి అది మేము వెజ్ అంటాం. ఓ ఏం దిమాగ్ బావా అనేది. కాదు, డిఫరెంట్ గా ఉన్నాయి డిషెస్ అన్ని. అంటే పేర్లు నేను మర్చిపోయాను, వాళ్ళు అడిగి చెబుతాను. ఇదేంటిది? బనానా దోశ అన్న. కాదు, దోశలు బనానాతో వేస్తారు అనేది ఫస్ట్ టైం. బనానా దోశ వెజిటేరియన్. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఏంటో రకరకాల చేసి రకరకాల పేర్లు పెట్టి రేట్లు. మనం ఎలాగైతే కొత్త కాన్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నామో అలా ఫుడ్ లో కూడా కొత్త కాన్సెప్ట్లతో చూడడానికి ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇవ్వండి, మీరు వెజ్ తింటారు కదా. కాదు, కరెక్ట్ గా లంచ్ టైం కదా, ఏది ఇచ్చే వేసేస్తాడు. ఇట్స్ గ్రేట్. చాలా బాగుంది. ఇది ఎలా చేస్తారంటే ఒక అరటి కూడా తీసుకో, ఒక గిన్నెలో పిసికి ముద్దలు అవుతుంది కదా, దాన్ని పెరం మీద ఇటు అటు తిప్పు. అంతేనంటారా? బా, మీరు చెప్పింది నిజమో కాదు చెబుతా. చెఫ్ గారు ఒకసారి రండి సార్. చెప్పు కదా. షెఫ్ సార్, హౌ టు ప్రిపేర్ దిస్ ప్లీజ్ టెల్ సార్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్. బా, మనకు సినిమా డైలాగ్ రాసుకునేటప్పుడు రాసింటే బాగుంటుంది. విచ్ ఫ్లవర్? ఫ్లవర్ కాదు నాన్న, ఫ్లవర్. పిండి. చెప్పు, కొత్తిమీర ఇంగ్లీష్ లో ఏమంటారు? కొరికి. కామంతో వెలవల్లాడుతున్న తేజ్ అంటే నేనే కూడా అన్న, నువ్వే కదా చెవిలో వచ్చి కొరియాండర్. కాదు భయ్యా, మీకు తెలుసా ఎంటెక్ మనోడు? సారీ, కామంతో కదా, క్షేమంతో. ఎంటెక్ చదివాడు, కొరియాండరు, కర్రీ లీవ్స్. అన్న సడన్ గా స్ట్రైక్ అవుట్. ఏందన్న పావు తెచ్చావు పొట్లో? బుట్టలో. ఓ వావ్, నైస్, ఇంట్రెస్టింగ్.
ఇదేంది దైపూరి లాగా ఉంది. ఇదిగోండి ఈ చెఫ్ గారు చెబుతున్నాగా నేను వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తానే ఉంటాడు. Very nice. లాస్ట్ టైం వీడియోలో ఈ బనానా అనేది ఇంట్రడ్యూస్ చేశారు నా కోసం, చాలా మెనూలో పెట్టి కంటిన్యూ చేస్తారు. ఇది మార్కెట్ అంటే ఇప్పుడు మనం తిని మనం బాగుంది మనం అంటే బాగుంటే ఈ నెక్స్ట్ నుండి వచ్చే వాళ్ళు తినేసి కంటిన్యూ చేస్తారు దాంతో. మనకేమన్నా అయితే కాదు మనోడు ఒక్కొక్కసారి ఒక్క దగ్గర పట్టుకెళ్తుంటాడు కదా. వీఆర్ ఆల్ స్కేప్ గోట్స్. కరెక్టే. ముందు ఇలాగ పెట్టండి. కొత్త ఐటమ్ వచ్చిందంటే కొత్త ఆర్టిస్ట్లో పట్టుకొస్తా. నైస్. ఎప్పుడైనా సరే ఈ రెండింటి ఒక రెస్టారెంట్లో పెట్టాడు చూడు. ఎందుకంటే అక్కడ టెస్టింగ్ అయిపోయింది కదా. అయిపోయింది అన్న ఓకే, నేను దీన్ని ఎంకరేజ్ చేస్తాను. కొత్తిమీర కాదు కాదు కరివేపాకు రాడు ఉన్నాడు అన్న. ఏం పేరు అన్న? మనోజ్ ఆయన పేరు లేదు లేదు ఇచ్చిపోయారు అడిగా, చెప్పాడు కదా డిసప్పాయింట్ చేయడం. సారీ బ్రదర్ మనోజ్. ఓన్లీ వీడియోలో ప్యూర్ నాన్ వెజ్ బయ్య అని మమ్మల్ని కదిలీకండి. తింటాను హ్యాపీగా. చూస్తుంటే గుడ్డల్లే ఉంది కదా. గుడ్డు కాదు వెజిటేరియన్ అన్నావు. అవునవును. మార్గరెటా కుల్చా. మార్గరెటా నువ్వు లాస్ట్కి వెళ్ళిపోయే ముందు కూడా అడుగుతాను నేను, చెప్పాలి పేరు. అవునా? నచ్చిందా మీకు? మార్కెటా కూర్చోాలి. ఇది మేము తిని అవును, చెప్పాను. నువ్వు తింటారా ఒకటి మార్గరెటా కుల్చా? ట్రై వన్స్ నో వెజ్ ష్యూర్లీ. పాప రసం చాలా బాగుందా? బాగుందా? నిజంగా అన్న కొంచెం దూరం వెళ్ళాను, పొట్టలో పావు వచ్చినట్టు ఉంది. ఎదురుగా చూస్తుంటే పావులు 70 ఎన్నిసార్లు ఉందాక వచ్చిన దగ్గర పావు పావు అంటున్నావు. పులుసా తినే ముందు పావులు, రొయ్యలు తినే ముందు గొంగల పురుగులు అలవాటు నీకు అలవాటే. ఇది తిన్న తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతానా? ఫస్ట్ ఫుడ్ తర్వాత క్వశ్చన్ మానవుడికి. కానీ దేనికైనా అదృష్టం ఉండాలి. ఏనా తింటూ తింటూ సంపాదించడం అంటే తెలియదు. నా తినడం కోసం సంపాదిస్తాడు, వాడు తింటూ సంపాదిస్తాడు. ఎందుకు లేదా ఇవన్నీ కామెంట్లో ఎంతమంది కులుకున్నారో నేను చూసి తేజ. కామెంట్లో అయ్యే పెడతారు, వీడేంట్రా బాబు తింటూ తింటూ సంపాది. అది కూడా ఆర్ట్. ఆర్టిస్ట్ ఎంకరేజ్ అదొక విపరీతమైన అదృష్టంతో కూడిన ఆట. అంతే. అలా అని చెప్పి మళ్ళీ ఉంటారు కదా ఫుడ్ బ్లాగర్స్, వాళ్ళకి అదృష్టం ఉండదు. మళ్ళీ వాళ్ళు బాగున్నవి బాగాలేనివి అన్నీ ట్రై చేయాలి. నువ్వు ఎక్కడైతే బాగుంటుందో అక్కడికి వెళ్ళగలవు, నీకు ఆప్షన్ ఉంది. అది అలాంటి ఆప్షన్ మీలాంటి వాళ్ళ వల్లే వస్తుంది నాకు. తెలుగు చిచ్చి తెలిగింది విజయగా కాబట్టి ఏందన్న సోంపాపిడి సంథింగ్ ఏదో చాలా చాలా సోన్పాపిడి కాదు, మైసూర్ పాక్ లాగా. మైసూర్ పాక్ లాగా రాడిష్ కట్లెట్ చూస్తానికి గట్టిగా ఉన్నట్టుందండి. కాదు, చాలా మెత్తగా. స్వీట్ కాదు. స్వీట్ కదా? స్వీట్ ఎదురైతే కానీ మైసూర్ పాక్ లాగా చూస్తుంటే చాలా బాగుందన్న. థ్యాంక్ యూ బాబు. కొత్త కొత్త డిషెస్ పెడుతున్నాను. ఇలా వస్తే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుంది కదా ఫుడ్కి. మేము కూడా అలా కొత్త కాన్సెప్ట్తోనే వస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు తినిపించలేదు కదా ఇలా తప్ప, నాకు ఎక్కడైనా సరే ఒక దగ్గర నచ్చి ఒక దగ్గర అలవాటు అయితే ఐ ఓన్లీ ప్రిఫర్ దట్ ప్లేస్. అవునా? ఏమో మరి, అంటే మేబీ కొత్త రెస్టారెంట్లు ఇదే ట్రై చేయాలి ఎప్పుడు లేదు నాకు. వాట్ ఐ లైక్ ఐ ఈట్ దట్ ఓన్లీ. కంటిన్యూస్ ఇంకా అదే. మళ్ళీ ఇంకో ఐటమ్ వచ్చేదాకా ఎక్కడన్నా హైదరాబాద్లో కూడా 3-4 రెస్టారెంట్స్ ఇచ్చాను తప్ప. ఇప్పుడు నాకు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే, సో నేను వెజిటేబుల్స్ చాలా తక్కువ తింటాను. ఉల్లిపాయలు ఓకే, ఆలూ ఫ్రై ఇంట్లో వెజిటేరియన్ ఇంట్లో చేస్తే పర్లేదు, బయట అయితే తినలేను నేను, చాలా కష్టం. ఇక్కడి నుంచి ఎక్కడికైనా వేరే కంట్రీ వెళ్ళానంటే ఐ కాంట్ ఈట్ ఎనీ అదర్ క్యూజిన్ బట్ సౌత్ ఇండియన్. నేను కంప్లీట్లీ ఆపోజిట్. నేను వేరే కంట్రీ వెళ్తే 100% ఆ కంట్రీ అథెంటిక్ ఫుడ్ ఏదైనా ఉంటే తింటాను. మనది ఎప్పుడు ఉంటాం కదా. నాకు నేను వెళ్తే చాలా వరకు ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్ మీద డిపెండ్ అయిపోతా, లేదంటే ఎగ్స్, అంతే తప్ప నాకు చాలా కష్టం. క్విజిన్స్ అయితే నా వల్ల కాదు. అందులోని యూరోప్లో అయితే ఉడకను కూడా ఉడకబెట్టరు వాళ్ళు. సరే ఇంకా ఉడకను కూడా ఉడకబెట్టరు వాళ్ళు. నువ్వు ఉడకబెట్టింది తింటావా నార్మల్గా? ఏంటి అంత పెద్ద మినిమం అది మనం ఈ నూనెలో ఫ్రై చేసుకొని తింటాం బ్రో. తేజాకి ఫ్రై చేసిందా ఉడకబెట్టిందా ఇవన్నీ చూడడు, డైరెక్ట్ ఉంటుంది. అదే అన్న బేసిక్గా ఒక్కొక్క ప్లేస్కి వెళ్తే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఐ మీన్ ఫుడ్ ఐటమ్స్ ఎలా ట్రై చేస్తారో మీరు అప్పటి నుండి జబర్దస్త్లో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేశారు. అండ్ ఇప్పుడు మూవీగా కూడా చూస్తున్నాం రీసెంట్గా. ఇప్పుడు చిరంజీవి
ట్రైలర్ అందరూ చూశారు. ఐ మీన్ నేను ఒక క్యారెక్టర్ చేశాను, అన్న కాంబినేషనే. జైల్లో అమౌంట్ బిగ్ బాస్ లోపలికి పోయేటప్పుడు అన్నతో చేసి ఆ జైలుకి వెళ్ళిపోయాను, ఈ జైలు నుంచి. ఎప్పటికైనా రాస్తారు నన్ను మళ్ళీ ఒక కనీసం 1-2 రోజులైనా అట్లాంటి అదైనా సరే గొప్పగా అన్నతో చేసి బిగ్ బాస్ లోకి వెళ్ళాను అని చెప్పదు కదా, ఏది బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయినని చెప్తాను. ఫస్ట్ టైం కాదు, రెండోసారి మీతో చేసిన తర్వాత వెళ్ళింది. ఓకే డన్ అన్న. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కామ్బ్యాక్, అది కూడా రిలీజ్ అయిన పోస్టర్ నుంచి చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. ఐ మీన్ మీరు స్కిట్స్లోనే ఒకే డిఫరెంట్ చేస్తారు. ఒక 10 నిమిషాలు చేసే స్క్రిప్ట్లో డిఫరెంట్ థాట్స్ రావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఈజీ ఇన్ ద సెన్స్ మీకు ఈజీ, మామూలుగా కాదులే. కానీ అలాంటిది ఇప్పుడు ఫుల్ లెంత్ ఒక 2 hours మూవీని కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్లోనే ఇలా తీసుకొని దాంట్లో ముందుకెళ్తాం అనేది అంత ఈజీ కాదు. ఒక థాట్ రావడం ఓకే అన్న, థాట్ని ఒక 2 hours చదవడం అనేది చాలా కష్టం. దాన్ని ఎలా మీరు క్రాక్ చేశారు? నాకు జబర్దస్త్లో అయినా సరే, సినిమాల్లో అయినా సరే ఒక సపరేట్ మార్క్ ఉండాలనేది నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి కోరుకుంటున్నాను. అంటే 12 మంది టీమ్ లీడర్స్తో జబర్దస్త్ చేస్తే అభి ఏంటి స్పెషల్ అంటే, అరే అతను ఏదో కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తాడు, కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనేది ఒక పేరు ఉంది నాకు. అవునన్నా. అలా నేను ఇన్ని సంవత్సరాల నుంచి కొత్త కాన్సెప్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ పేరు. అండ్ సేమ్ థింగ్ సినిమాల్లో కూడా అలా డిఫరెంట్ కాన్సెప్ట్తో, ఇప్పుడు క్రిస్టఫర్ నోలన్ అంత పెద్ద డైరెక్టర్ కాదు కానీ ఆయనకు ఆ పేరు ఉంది అనుకుంటే, సంగీతం శ్రీనివాసరావు గారికి ఎలాగైతే ఒక కొత్త కాన్సెప్ట్స్ తీసుకొని చేస్తారు అనే పేరు ఉందో, అలా అభి అనగానే అరే ఇతని కాన్సెప్ట్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి అనే పేరు రావాలనేది నేను ఫస్ట్ నుంచి ఆలోచిస్తుంది. అందుకే ఎక్కువ కమర్షియల్గా ఉండాలి, లేకపోతే అలా ఉండాలి, రొటీన్ ఇలా ఉండాలి అనుకుంటున్నా, కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో ప్రతి సబ్జెక్ట్ అలాగే చేసుకుంటాం. అండ్ అందులో భాగంగానే ఇప్పుడు మన ఈ చిరంజీవి కూడా ఒక మనిషికి దేవుడి ద్వారా వచ్చిన ఒక శక్తిని, అది ఇప్పటివరకు అందరూ ఒక సీరియస్ మోడ్లో చూపించారు, మనం ఒక ఫన్నీగా చూపిస్తే ఎలా ఉంటుంది. దీంట్లో కూడా ట్రైలర్లో కూడా యమధర్మరాజు ఏదో కనెక్షన్ పెట్టారు, మళ్ళీ పైన కనపడుతున్న బట్టబొర్రని పెట్టారు. బేసిక్గా అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ మనిషి ఎప్పుడు చచ్చిపోతాడనే విషయం ఈయనకి తెలిసిద్దేమో. అంతే కరెక్ట్. ఆయుష్ హీరోకి ఒక పవర్ వస్తుంది, ఆ పవర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ పాయింట్ చూస్తే. అయితే మనిషి ఆయుష్ కనిపించిన తర్వాత దాంతో చేసే ఫన్ ఏంటి, ఎందుకంటే చావు అనగానే చాలా సీరియస్ మ్యాటర్ అది. అవునండి. ఒక చావు గురించి మనం ఎప్పుడు కామెడీ చేయలేము, చేయకూడదు కూడా. కానీ మనకు ఉన్న ఈ లిమిటేషన్స్లో దాన్ని ఫన్గా ఉండేలాగా ఎలా చేస్తాము అనేది మీరు సినిమాలో చూస్తే డెఫినెట్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. బేసిక్గా చాలాసార్లు సినిమా పని చేయకూడదు అంటే చావు ట్రాజిక్, చావు ట్రాజిక్ కామెడీగా చూపిస్తే డార్క్ కామెడీ, మంచి ట్రాజడీ సమ్మన్ ఎల్సెస్ కామెడీ. మనం చాలా సినిమా అన్నారు, కానీ స్టార్ట్ అయినప్పుడు వెబ్ సిరీస్ కాదన్నా. సినిమాకి ఎలా మారింది? 6 ఎపిసోడ్లని తీసుకొచ్చి 2 hours కంటెంట్గా పెట్టడానికి కారణం ఏంటి? ఫస్ట్ వెబ్ సిరీస్ అనుకునే స్టార్ట్ చేసాము, ఎందుకంటే ఇప్పుడు ఓటీటీలో అంతా వెబ్ సిరీస్లు ఏ నడుస్తున్నాయి కదా. కాకపోతే మొత్తం సినిమా అయిపోయిన తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత ఆహా టీం, కంటెంట్ టీం అంతా కూర్చొని అది వెబ్ సిరీస్ కంటే సినిమాలా ఉంటే బాగుంటుంది, అంటే చాలా గ్రిప్పింగ్గా సినిమా. అనుకో నాకు అర్థం విషయం వచ్చిన దగ్గర నుంచి మాట్లాడు, ఎందుకు నువ్వు అసలు అక్కడ 5 నిమిషాలే కదా, ఇక్కడ 2 గంటలు వెబ్ సిరీస్ కదా, సినిమాల లెంగ్త్ ఎంత అన్నది కాదు మ్యాటరు, క్రియేటివిటీ ఎలా ఉంది అనేది మ్యాటర్. లెంత్ గురించి కాదు మాట్లాడింది, బేసిక్గా వెబ్ సిరీస్ నుండి సినిమాకి ఎందుకు మారిందని అడుగుతున్నా. సినిమాగా చెప్పడం బాగుంటుందని మాకు అనిపించింది. అవుట్పుట్ చూసిన తర్వాత వెబ్ సిరీస్ కంటే సినిమా అయితే బాగుంటుంది, జనాలందరికీ ఇంకా తెలుగు ఆడియన్స్కి వెబ్ సిరీస్ల కంటే సినిమాలు అయితేనే ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి ఇది సినిమా లాగైతేనే బాగుంటుంది, క్యాచీ. కానీ అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే వెబ్ సిరీస్కి మా సినిమాకి ఒక ఇంటర్వెల్ ఉంటుంది కదా, వెబ్ సిరీస్కి ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయి, 10 ఇంటర్వెల్ ఉంటాయి. 5 ఇంటర్వ్యూలు పెట్టాలి. కొన్ని ఏంటి గ్రిప్పింగ్గా ఉన్నాడు, మధ్యలో ఆపుతా చెప్తూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం థియేటర్కి సినిమా చూస్తాం, కూర్చొని బిల్డ్ చేస్తాం కదా, ఆ మొమెంటం బిల్డ్ చేసినప్పుడు ఒక బ్రేక్ వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ మొమెంటం బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది. దీనికి ఆ మొమెంటం వచ్చినప్పుడు అన్నిసార్లు బ్రేకులు ఇస్తే బాగోదేమో అనిపించింది. ఎగ్జాక్ట్లీ మొమెంటం ఉన్నప్పుడు ఆ మొమెంటంలో ఫ్లోతో వెళ్ళి ఎండ్ చేస్తే హై ఉంటుంది, అయితే ఎండ్ అవుతుంది. అలా కాకుండా బ్రేకులు ఇచ్చి చెప్పడం కరెక్ట్ కాదేమో. ఇవన్నీ చెప్పగారు ఏం సార్ అది, మీకు స్టార్ట్లో వద్దన్నా కదా, దాడి చేస్తారు మా మీద మీరు. డీకన్స్ట్రక్టెడ్ సమోసా అంటే సమోసాను కట్టిన తర్వాత చేసిన తర్వాత That's a classic style of triangle of samosa. So we have broken that classic thing. So it's in a round, like like pinwheel. This one. Samosa has to be So every time like Correct. this. But this is ఆలు this. ఆర్డర్ All వెజ్జే కదా. veg.
ఆ పక్కది That is, you should eat, taste it and you should tell me. అన్న ఇది సమోసా అంట, రౌండ్ సమోసా టేస్ట్ చేస్తావు సరే. సమోసా రౌండ్ సమోసా ఏంటి? నో No, no. ఐ ట్రై దట్. ఏంటి అంత షాక్ ఇచ్చావు? సమోసా లాగే ఉందన్న. సమోసా అని చెప్పాడుగా. Acho chango సమోసా లాగానే ఉందన్న. ఏ కాదబ్బా, దీనట్ సమోసా చేసాడు బాబు, ఇది ఏదో చక్రం అది ఇది అనుకున్నా కానీ నేను. నాకు కూడా చూడగానే స్వీట్. నాకు టెల్ యూ అన్న ఇది ఒకటి సరి చేయడానికి. వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ వీక్నెసెస్. ఎప్పుడన్నా సరే ఏమన్నా సరే ఆలు సమోసా కొంచెం ముందు పెట్టావంటే ఆలు సమోసా ఐ కాంట్. ఇదిగో అన్న కూడా ఆలు సమోసా రెండు ఉంటాయి. ఆలు సమోసా, పానీపూరి, ఐ కెన్ నాట్ రెసిస్ట్ నో మ్యాటర్. అవునా? పిన్ విల్ రోల్. ఇప్పుడు చెప్పు దీని పేరేంటి? పిన్ విల్ రోల్ అది మార్కెట్ మార్గరెటా మార్గరెటా కుల్చా. మార్కెట్ కుల్చానండి. మార్గరెటా కుల్చా అంటే ఆమె ఇచ్చింది కాదు, మార్గరెట్ ఇచ్చింది కాదు, ఓకే, దాని ఓకే. పేరు మార్గరెటా కుల్చా. ఓకే, ఇప్పుడు దీని సంగతి ఏందో చూడాలి మనం. అన్నా అన్నా ఇది ముద్దపప్పు ఆవకాయ అన్న. వా, అవునా? ముద్దపప్పు ఆవకాయ. ఇదేంటిది మామూలుగా దీన్ని డెకరేషన్ అంతా డిఫరెంట్. Okay. And this is papad. ఓ I will also try. తీసుకోండి. భలే ఉంది. మనోడు మొత్తం ఇంటర్వ్యూకి వచ్చిన అనే విషయం మర్చిపోయి నీ ఆ అన్న. నిజంగా ముద్దపప్పు ఆవకాయ అప్పడాలు చేసి వాళ్ళు ముద్దలలో చేసి ఇచ్చారు, గోరు ముద్దలలో. క్రేజీ ఉంది అన్న. దీని పేరు ఏం పెట్టావు? మనతో ఇంట్రడ్యూస్ అంటే ఇది పెట్టేద్దాం. పేరు పెట్టలేదంట. అలా అనుకుంది కరెక్టే బ్రో. ఇక్కడికి వచ్చిన తర్వాత ముద్దపప్పు ఆవకాయ అన్న క్రేజీ. ఇప్పుడు దాకా తిన్న ఐటమ్స్ ఒక లెక్క, ఇప్పుడు ఇదైతే క్రేజీ ఉంది. మీరు టేస్ట్ చేయలేదు ఇంకా? తినండి, ఫస్ట్ తినండి అన్న. తినన్నా. టైంలో కూడా చెప్పి ఆలోచించదు కదా. భలే ఉంది, క్రేజీ ఉంది. క్రేజీ ఉంది. కరెక్ట్. యమ్మీ. ముక్కాయ. ముక్కాయ అంటే ముద్దపప్పు ఆవకాయ షార్ట్ కట్. బాగాలేదనిపించింది, అర్థమైంది. అంత రియాక్షన్ ఇవ్వకు. తిను. అదిరిపోయిందని చెప్దాం అనుకునే సార్ నోట్లో ఉంది కదా. మీరు కాదు ఇక్కడ తేజ రియాక్షన్. తేజ ఎలా ఉంది? టీమ్ లీడర్ కదా, నేను చెప్పినట్టు వినాల్సిందే. ఎట్లా ఉంది చెప్పు ఇప్పుడు? బాగుందన్న. ఆ. ముప్పై కూడా బాగుంది. You can take man out of Jabardast, but you cannot take Jabardast out of the man. వేసే తలా ముక్కేసే ఏం కాదు, బాగుంది, వెళ్ళిపోద్ది. నేను ఎన్నో అనుకున్నా చూడంగానే ఓపెన్ చేయగానే మొత్తం బాగా ఏదో ఇప్పుడు అన్నం తిన్న ఇది అప్పడం అన్నావు అప్పడమా? నంచుకోవడానికి. రోటీలా ఉంది ఇది. చిన్నప్పుడు చిరంజీవి స్టార్టర్లతో అయిపోయేలా ఉంది. మెయిన్ కోర్స్ కోసం పార్ట్ 2 తీయాలి మనం. అవును. మెయిన్ కోర్సు కంటిన్యూషన్ గా మీరు కామాక పార్టీ మీద మాట్లాడతాం అంతే. రెండు అయిపోతాయి ఏడే. పేజీ ఉంది అన్న. రాదన్న ఫస్ట్ అభియాన్ స్టోరీ చెప్పగానే మీరు విన్న తర్వాత వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీల్ అబౌట్ ది సబ్జెక్ట్? ఇదా అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అంటే నాకు చెప్పాడు కదా, ఆయుష్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఏంటంటే దీని నుంచి పట్టుకొని అంత సీరియస్గా అలాగే వెళ్ళిపోవచ్చు. అంటే డ్రామా ఎమోషన్ ఎక్కడ తగ్గదు, కానీ దాంతోపాటు ఫన్ మెయింటైన్ అవుతున్నాడు త్రూ అవుట్. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అయిపోయిన తర్వాత అవుట్పుట్ చూసారా మీరు? అయిపోయిన తర్వాత అవుట్పుట్ చూసారు ఇప్పుడు? అంటే డబ్బు చెప్పినప్పుడు ఆబ్వియస్గా చూస్తాను. అంటే నాకు నేనే చెప్పుకున్నా, ఇంకెవరు చెప్పలేదు. మీరు మీకే సెట్ అయింది, మీరే చేయగలరు. నేనేది ఏంటంటే చెప్పినప్పుడు ఏదైతే వచ్చిందో ఆఫ్టర్ ద అవుట్పుట్ మీరు చూసిన తర్వాత వాట్ యూ ఎగ్జాక్ట్ ఫీల్? చెప్పేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. డబ్బు చెప్పేటప్పుడు మేము ఆయన డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా చోట్ల మేము గట్టిగా నవ్వేసుకున్నాం. అంత ఫన్ అనిపించి చాలా హ్యాపీగా అనిపించింది. అంటే డబ్బింగ్లో ఆల్రెడీ షూటింగ్, రైటింగ్ ఇవన్నిట్లో చేసుకున్న దాన్ని మళ్ళీ చెప్తున్నప్పుడు నవ్వు వచ్చిందంటే మంచిగా ఉన్నట్టుగా 100%. అలా కాదన్న. ఓకే, మీ మామూలుగా ఇవన్నీ చేస్తున్నాం, కానీ అపురాణాలు, ఆ యముడు అవన్నీ ఎక్కడ క్రాక్ చేశారు బేసిక్గా? యాక్చువల్గా నేను చాలా పురాణాల గురించి బాగా రీసెర్చ్ చేశాను ఈ సినిమా గురించి. ఈ సినిమా గురించి ప్లస్ దీనికి ఇది కాకుండా కూడా నాకు పురాణాల గురించి బాగా చదవడం అనేది నాకు ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే యమధర్మరాజు యముడు అంటే అందరు భయపడతారు, కానీ యముడు సూర్యభగవానుడికి కొడుకు. అవునా? తెలుసన్నా? ఆయన తెలుసు. ఇది ఎక్కువ అలాగే ఊపుతాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే శనిదేవుడికి సోదరుడు యముడు. తెలియదు.
సో చాలా రీసెర్చ్ చేసి పురాణాల గురించి నాకు అసలు నువ్వు ఏది అడిగినా నేను చెప్పగలుగుతాను అంత అడగడానికి నాకు తెలియదు అన్న పురా పర్లేదు, నీకు తెలిసిన ఏదన్నా అడుగు, నేను చెప్తాను ఎట్లా. అన్న కౌరవులు ఎంతమంది అన్న? 101. ఓకే 100 మంది. అబ్బాయి ఆ ఒక్క అమ్మాయి పేరు ఏంటి? నాకు 100 మంది పేర్లు తెలుసు. ఇప్పుడు తెలియదు, మాకు తెలియదు అన్న పేరు. దుస్సల. అన్న దుస్సల అదే కౌరవుల సోదరి. సిస్టర్ పేరు కరెక్ట్. నీ తెలుసా? మరి ఇందాక చెప్పొచ్చుగా. ఇందాక నన్ను అడగలేదు కదా. ఓకే ఓకే అడగిన ప్రశ్నలకు సమాధానాలు మేము చెప్పాం. ఓకే ఓకే అన్న, అర్థమైంది అంటే అదేం క్వశ్చన్. ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఎంతమంది అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు ఇలా చెప్తాం. అంతేకాదు మొత్తం ఫ్యామిలీ అంతా చెప్తావు ఏంటి? నాకు అర్థమైంది. నువ్వు ఏది అడిగినా పురాణాలు దేని గురించి ఇప్పుడు కామాఖ్య కూడా పురాణాలకు సంబంధించిందేనా? కామాఖ్య పురాణాల నుంచి సంబంధించిందే, కాకపోతే కాంటెంపరీ జరుగుతున్న స్టోరీకి చిన్న లింక్ చేశారు. ఓకే. పురాణాల గురించి అదంతా కాదు. ఫస్ట్ మా సినిమా టైటిల్ ఏంటి? చిరంజీవ. మొత్తం ఎంతమంది చిరంజీవులు ఉన్నారో చెప్పు. ఊరుకన్నా ఒకే ఒకటి అన్న ఉంది నాకు వస్తారు. చిరంజీవి చిరంజీవి అని లేదా, చిరంజీవులు ఎంతమంది ఉన్నారు అన్నారు. చిరంజీవులు అని ప్లోరల్ అవసరం, సింగులరే చిరంజీవే. నేను చెప్తాను ఆన్సర్. ఏంటి చిరంజీవి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు కాదు, Immortals. అంటే ఇమ్మోర్టల్స్ అంటే చావు లేని వాళ్ళు. దాన్ని ఇమ్మోర్టల్స్ అనరా? అమ్మో ఇంత ఇంగ్లీష్ M.Tech. మనకు తెలియకుండా. ఓకే ఓకే అన్న. 7 ఉన్నారండి చిరంజీవులు. కరెక్టే. నువ్వు కల్కి సినిమా చూసావా? చూసా. అందులో అమితాబ్ బచ్చన్ ఉంటాడుగా. అమితాబ్ బచ్చన్ గారా? అశ్వత్థామ. అశ్వత్థామ He is also my 2.0 రాననుకున్నారు బిగ్ బాస్ వాడు కదా. నువ్వు సినిమా నుంచి బిగ్ బాస్ వెళ్తా బెటర్ నువ్వు. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని. సో మొత్తానికి నాకు ఇంకా అశ్వత్థామ అంటే గౌతమ్ గారి గుర్తుపోతాను. ఇప్పటి నుంచి చిరంజీవ అనగానే మా రాస్తారని గుర్తు రావాలి. గుర్తుకొచ్చింది. ఆహాలో వచ్చేస్తుంది. మేమైతే రెడీగా ఉన్నాం చూస్తానికి. నవంబర్ 7వ తారీఖు కదన్నా? నవంబర్ 7వ తారీఖు అన్న. ఓకే, ఇది యాక్చువల్గా మనం చిరంజీవ అనేది ఓన్లీ ఇక్కడికేనా? ఎందుకంటే కలికి ఎగ్జాంపుల్ చెప్పారు కానీ పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? పాన్ తెలుగు, పాన్ తెలుగు 2 రాష్ట్రాల్లో మొత్తం ఇది బొమ్మతో చేశారు కదా. అదే పాన్ అంటే ఫస్ట్ మనం ఇంట గెలిచి రెచ్చ గెలిచమన్నారు కదా, ఫస్ట్ మనం తెలుగులో చేద్దాము, దాని తర్వాత ఫ్యాన్ గురించి ఆధార్ గురించి అన్ని అప్పుడు ఆలోచించాం. అంటే ఆహా కూడా చాలా వరకు ఎక్కువ తెలుగు కంటెంట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి సో తెలుగు ఎక్స్క్లూజివ్ తెలుగు చేయడం తెలుగునే చేసాం. కరెక్ట్. అయితే ఆహా తరఫు నుండి ఎప్పుడైతే మనకి చిరంజీవికి అప్రూవల్ వచ్చిందో అప్పటి నుంచి అందరు టీంలో ఉన్న కంటెంట్ టీం కావచ్చు, మార్కెటింగ్ టీం కావచ్చు, అందరూ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. ఈ సినిమాని ఎంత బాగా ప్రమోట్ చేసి ఎంత మంచిగా జనాలకి చేరేలా చేద్దామనే దాని గురించి వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. ఎందుకంటే మన సినిమా అంత బాగా వచ్చింది అండ్ ఆడియన్స్కి అంత బాగా నచ్చుతుందనే ఒక నమ్మకంతో చేస్తున్నారు. అండ్ హోప్ ఎవ్రీ వన్ విల్ లైక్ దిస్. ఏం సార్ ఇది? మటన్ చాప్స్ కర్రీ. ఈ మిక్సింగ్ బాగుంటుంది కదా అన్న. మీరు మిక్స్ చేసి నీ ఎక్స్పీరియన్స్ ఆనందపడతాడు అన్న. మాకు ఓన్లీ వెజ్. మాకేందన్నా దీంట్లోకి ఏం తీసుకున్నాను? అద్దరిపోయింది మాకు తెలుసు, కాకపోతే నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి వదిలేసిన. మీరు టెంప్ట్ చేయకండి, నేను టెంప్ట్ అవ్వను. మీరు ఎవరైనా కావాలంటే అక్కడ కడలికి వచ్చేసేయండి. అంటే నాన్ వెజ్ కంప్లీట్గా మానేసావా లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులైతే మానేశాడో అన్ని రోజులంతా కలిపి ఒక్కసారి కొట్టేస్తాడు అన్నాడు. బేసిక్గా డైట్లో ఉన్నాను నేను చాలా సార్లు. కాదు డైట్ అన్ని రోజులు అన్ని కలిపి కొట్టేస్తాడు కాదు, ఆల్రెడీ కొట్టేసి గ్యాప్ ఇచ్చాడు. ఇది కూడా ఒకటి కాదు. డైట్లో ఉంటేనే ఇలా ఉంటే డైట్ లేకపోతే ఏంటి పరిస్థితి తేజ? Sir, with this you should try the dal bukhara. ఇది దాంతో. Sir, there is a story for that. Whenever US president comes to India, he stays in ITC Mauritius. Okay. So there they make sure that they give this dal bukhara. Bukhara naan is family bukhara naan is that big naan. It will be like bigger than this table. But which president of US, like American president? Any American president? Any American president? Trump మా అనుకున్నా. And this one దాల్ బుఖారా మాకు యుఎస్ ప్రెసిడెంట్ తిన్న దాల్ బుఖారా మాకు. this one ఈ అప్పం ఈ పుట్టగొడుగులు బఠానీ అయితే సూపర్ ఉంది నాకు టేస్ట్. సర్లే మీ నాన్ వెజ్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. నువ్వు చాలా దాన్న దాల్ బుఖారా. మొత్తానికి నాన్ వెజ్ మానేసేలాగా రోజు స్టే చేస్తూ తేజ. మానేటివి నా ఒకప్పుడు అలవాటు లేదు.
సార్ ఈ దాల్ బొకారాలోకి కుల్చా అయినా కుల్చా కాదు But that is Mediterranean naan. Mediterranean naan. మెడిటేరియన్ నాన్న ఏంటది రోటీతో మూత పెట్టారు బిర్యానీ Biryani. వెజ్ నాన్ వెజ్ అన్న Veg. సూపర్ లవ్ యూ నాకు తీసుకొచ్చావు అట్లాంటిది ఈ బొకారా అయితే భలే ఉంది బొకడానా ఏదది బొకారా బన్నా సరే బెంగళూరు బాగా ఇంకొచ్చేది ఇది బెంగళూరు బాగా బాగుందబ్బా చూడండి రాస్తారానా నువ్వు చాలాసార్లు మన మూవీ ప్రమోట్ చేస్తున్నావు వస్తున్నారు సరదా మాట్లాడుకున్నావు అంత బాగుంది నువ్వు వచ్చినప్పుడు ఒకటే వస్తాను హీరోయిన్ తీసుకురావు ఎందుకు నేను సినిమా వాళ్ళకే హీరోయిన్ చేస్తా దాని ప్రమోషన్స్లో ఐ మీన్ నువ్వు ఉన్నావని నువ్వు ఉన్నావని నేను భయపడే కదా అలా రావట్లేదు ఒక్కసారిగా తీసుకొచ్చారు మీరు హీరోయిన్ తర్వాత వాళ్ళు తీసుకురావట్లేదు ఎందుకు అంటే ఇది చిరంజీవా కదా అంటే మేల్ హీరో గురించి మాట్లాడడం కాబట్టి ఇద్దరు మేల్ వచ్చి మాట్లాడుతున్నారు ఓకే ఇందులో హీరోయిన్ పుష్ప గారు కదన్నా ఉషిత హీరోయిన్ రాజా రవీంద్ర గారు విలన్ రాజరవీంద్ర గారు ఇంకెవరు ఉన్నారు దీంట్లో ఇంకా ఆయన యాక్చువల్లీ ఉయ్యాల గంపాల తర్వాత ఐ థింక్ 12 years తర్వాత మళ్ళీ గ్రేటర్ కలిసి చేశాను అవునా బాబోయ్ ఉయ్యాల చంపాల తర్వాత మళ్ళీ ఇప్పుడే ఎందుకు కలిసి మధ్యలో అయితే ఉయ్యాల జంపాలా ఇది కూడా హిట్ అయిపోతుంది హోప్ఫుల్లీ 100%. అయితే అన్న ఎందుకంటే చాలా బజ్ పాజిటివ్ ఉంది అందుకని వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ సూపర్ డూపర్ అన్న ఇంకా ఇందులో ఎవరెవరు ఆర్టిస్ట్ ఉన్నారన్న నల్లా శ్రీధర్ రెడ్డి బలగం సంజయ్ బేబీ సినిమాలో మదర్గా చేశారు కదా ప్రభావతి గారు అవును కిరీటి మన ఇమాన్యుయల్ బిగ్ బాస్కి వెళ్ళాడు ఇప్పుడు అండ్ అప్పారావు గారు కర్తానందం గారు సో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు మంచి చూస్తున్నప్పుడు స్క్రీన్ ప్రెజెన్స్ అందరూ మనకు తెలిసిన వాళ్ళే కనిపిస్తూ ఉంటారు బిందూరు మన భలే ఉందన్నా చెప్పాను కదా బాగుంది కదా స్వీట్గా కొంచెం అది బాగుంది ఇందులోకి కర్రీకి పోయి పొటకొక్కలు కలిపితే భలే ఉంది రాదన్నా ఓకే ఇది చేస్తున్నారు యాక్చువల్లీ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి నెక్స్ట్ పాంచమినార సినిమా చేస్తున్నా అది కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది నాకు రాశి సింగ్ హీరోయిన్ ఓకే అది ఎందుకు హీరోయిన్ కదా మళ్ళీ కలుసుకుంటారా మళ్ళీ దానికి ప్రమోషన్ మీడియాలో దొరకాలి కదా సార్ మళ్ళీ ఎక్కడ దొరుకుని బిగ్ బాస్ దొరికిపోతాయేమో టెన్షన్ వస్తుంది ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన సినిమాలో చేసినందుకు అంటే మన సినిమా చేసినందుకు కాదు కానీ చేసిన తేజ మన సినిమా షూటింగ్ చేసి బిగ్ బాస్కి వెళ్ళొచ్చాడు లాస్ట్ సీజన్ అవును ఇప్పుడు ఇమాన్యుయల్ వెళ్ళాడు డబ్బింగ్ చెప్పి ఆడిపోయాడు అదోకే నేను అది చెప్తా కదా ఒకసారి ఇంటర్వ్యూ చేసి ఫస్ట్ టైం వెళ్ళాడు రెండోసారి ఇంటర్వ్యూ చేసి రెండోసారి వెళ్ళాడు ఇప్పుడు మళ్ళీ చేసి మళ్ళీ వెళ్తాడేమో నాకు భయం. కాదు మధ్యలో మీ పేరు కూడా వచ్చింది బిగ్ బాస్కి వెళ్తున్నారని నాకు చాలా భయం క్లాస్ట్రోఫోబియా బ్రో అవునా తెనాలి సినిమాలో కమల్ హాసన్ క్యారెక్టర్ ఉంటుంది కదా అంతా శివమయ్య ఉంటారు కదండి అలాగే ఈ సినిమాలో బేసిక్ గా చూడంగానే వాళ్ళ డెప్త్ నేను చదవడానికి బుక్ చూడడానికి సినిమాను వినడానికి పాడ్కాస్ట్ ఏదో లేకపోతే అందరం అంతే అనుకుంటాం వెళ్ళేదాకా అబ్బో నేను లేకపోతే ఉండలేను నీ ఏమైనా వ్యవహారం ఫోన్లో ఉండాలి అయ్యి ఉండాలనుకుంటాం నేను పడుకున్నప్పుడు కూడా ఎప్పుడు అవుతూ ఉంటుంది పక్కనే అక్కడ కూడా పడుకున్నప్పుడు ఏదో నడుస్తూనే ఉంటుంది వాళ్ళే ఎంతనే ఉంటారు అక్కడ కూడా పక్కన కలిసి నాకు ఇంట్రెస్టింగ్ ఉంటే కంటెంట్ ప్లే అవుద్ది సంబంధం లేదు కాకుండా నువ్వు పడుకున్నప్పుడు పక్కన వచ్చి పక్కింటి చేత ఏం చేసిందో అలాంటివి కాదు అడుగొచ్చే పాడ్కాస్ట్ అలాంటివి ఇది బేసిక్గా ఇప్పుడు చూడగానే సినిమా కాన్సెప్ట్ మీకు చనిపోయే వాటి ఏజ్ వాడి ఏజ్లో ఎదగడం తెలిసిపోతుంది నిజంగా రియల్ లైఫ్లో మీకు ఇలాంటి ఒక వరం వస్తే సీరియస్ ఇప్పుడు చూడగానే మనకు తెలిసిపోయింది అనుకో సేమ్ సినిమా కాన్సెప్టే మీకు రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే వాట్ ఈజ్ యువర్ ఫీల్ ఏం చేస్తారు ఫస్ట్ ఎవరిది చూస్తారు సరే ఫస్ట్ ఎవరు చూస్తారు మీరు అర్థం చూసుకుంటారా దానికి కూడా ఉంది మా సినిమాలో కాన్సెప్ట్ ఓహో అవునా దానికి కూడా ఏంటి అనేది ఉంది సినిమాలో సినిమాలో చూస్తేనే తెలుస్తుంది మామూలుగా అంటారు కదా దిస్ వరల్డ్ ఇస్ మై థియేటర్ నేను సినిమాలో చూసి వస్తాను చెప్పి అప్పుడు నిజంగా వస్తాను నేను వీడు పోతాడు నాకు గుడ్ గుడ్ బట్ ఏం చేస్తా ఏం చేయం సి వన్ థింగ్ ఇస్ అందరూ ఎప్పుడొకప్పుడు పోవాల్సిందే ఎప్పుడు పోతామనేది అడిగి తెలియదు ఒకవేళ తెలిసినా సరే చెప్పడం మాత్రం ఎందుకు నేను ఎప్పుడు స్పాయిలర్స్ విన్నా స్పాయిలర్స్ చెప్పను అంటే లైఫ్ స్పాయిలర్స్ ఎందుకు చూద్దాను అంటారా అందుకే నేను జాగ్రత్తగా తప్పించుకోలేదు తెలిసిన తర్వాత మామూలుగా అసలు రియాక్షన్ ఇప్పుడు చూసిపోయింది సార్ తేజ గారితే చూశారు వీడితో 125 ఉందనుకో అప్పుడు బాగా చేస్తుంది అప్పుడు చాలా బాగా చేస్తుంది ఏం చేస్తాడు ఇన్ని సంవత్సరాలు తింటానే ఉంటా కాదు ఒక మాట చెప్పాలంటే
మనం అనుకుంటాం కానీ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత నాకు తెలిసి చాలా మంది ఇంకా చాలా బాబు లైఫ్ అనిపిస్తుంది. విత్ ఓల్డ్ ఏజ్ యుల్ బికమ్ డిపెండెంట్ కదా. ఎగ్జాక్ట్లీ. It doesn't matter how independent you've been throughout your life. At some point of time, you have to become dependent. కరెక్ట్. So, ఆ తర్వాత ఏంటంటే, and especially if you're independent throughout your life, you won't like it. రైట్. అంటే చాలా మంది పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం కదా, ఏం చేస్తున్నారు అంటే కాటి కోసం వెయిట్ చేస్తున్నాం. ఏంటది? కాటి కబురు కోసం వెయిట్ చేస్తాం. సో అలాంటి అంటే ఒక ఏజ్ లైఫ్ అంతా చూసేసిన తర్వాత. అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే ఐ థింక్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఒకప్పుడు ఏంటంటే బ్రతికేవారు, దే యూస్ టు పాస్ అవే. ఇప్పుడు అలా కాదు, హాస్పిటల్లో పైపులు గుచ్చుతారు, ఇచ్చేస్తారు, వెంటిలేటర్ పెడతారు. అది వాళ్ళకి నరకమే, బయట వాళ్ళకి నరకమే. అండ్ వెంటిలేటర్ పెట్టినప్పుడు ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ దే విల్ కమ్ అండ్ దే విల్ ఆస్క్ యూ వెంటిలేటర్ దట్ ఈస్ టూ మచ్. నీకు తెలియదు అది అట్లాంటి వెంటిలేటర్ మీద ఉన్న మనుషుల్ని ఆ వెంటిలేటర్ తీయాలి అంటే వాళ్ళ రిలేటివ్స్కి చెప్తారు అన్నట్టు, వచ్చి మీరే తీసేయాలి అది అని చెప్పి. అది తీసారు. కానీ బేసిక్ ఏంటంటే ఉన్నంతసేపు బతుకుంటారు, తీస్తే చనిపోతారు. సో వెంటిలేటర్ ఇస్ ఆబ్వియస్లీ ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ సపోర్ట్ సిస్టమ్ అంతే. సో అండ్ అలా చెప్పి మనిషి లేచి నించుంటారు, మాట్లాడతారు, అలా కూడా కాదు. సో ఇట్స్ యువర్ డెసిషన్ టు మేక్. బిర్యానీ ఆర్ ఇలాంటివి ఎప్పుడైనా చేత్తో తిన్నంత మజా స్పూన్లు ఫోర్క్లు స్టార్టర్స్ కొంచెం ఫోర్కులతో ట్రై చేసేది ఆ కిక్ రాదు. నేను యూఎస్కి వెళ్ళినా కూడా చేతితో తింటా, మజా వస్తుంది అప్పుడే. అన్న రాస్తారన్నా, ఎట్లుంది నీకు? నచ్చింది కదా? టర్న్ కూల్. ఓకే నా సలహా ఉంది. అసలు చికెన్ వద్దు, వెజిటేరియన్ మేమంతా. నవ్వులుతుంటే చికెన్ ముక్క వెజ్ ఉంది భయ్యా, అందులో జీడిపప్పు పెట్టుకొని కేమా బిర్యానీ తింటే ఉంది, మేము చూద్దాం. ఇదిగో ఎంజాయ్ చేస్తున్నారా? అది వచ్చిన గెస్ట్ ఫుడ్తో సాటిస్ఫై అయితే నాకు అది చాలు. థ్యాంక్ యూ కడలి ఫర్ దిస్ ఆసమ్. తెలుగు రేపు ఇప్పుడు చెప్పు. ఇంత రుచికరమైన భోజనాన్ని మాకు అందించినందుకు కడలికి స్పెషల్ థ్యాంక్స్. కడలి వారికి ఈయన అన్న నాకన్నా ఎక్కువ వస్తున్నాడు వీడియోలో. ఓకే. అరే నువ్వు ఎవ్రీ వీక్ కనిపిస్తావు, ఆయన కనిపించలేదు కాదు. సబ్స్క్రైబర్స్ తరగి పెరిగిపోతారేమో అని ఫుల్ కాదు. ఏడై నుంచి ఆడ కెమెరా నాకన్నా ముందు ఉంటుంటాడు, నాకన్నా ఎక్కువ కెమెరా వాళ్ళు కూడా పక్క రాని కూడా అన్నట్లా వెనక నుంచి వడ్డించకూడదు. అలా కూడా నేను చూసి కెమెరామెన్కి అబ్బా మటన్ వెజ్ కీమా. మన సినిమా కూడా ఇలా రుచికరంగా చాలా ఎంటర్టైనింగ్గా ఆడియన్స్ అందరినీ అలరిస్తుంది. ఇలాగా వెజ్ కావాల్సిన వెజ్, నాన్ వెజ్ కావాల్సిన నాన్ వెజ్, అన్ని ఆల్ మిక్స్ దాంట్లోనే ఉంటాయి, అన్నీ ఉంటాయి. 7th నవంబర్ ఆహాలో అద్భుతంగా ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నువ్వేదో అడుగుతున్నావు, ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని ఆహాలో చూడండి. ఆ సబ్స్క్రిప్షన్ బ్యాక్ ఎంతండి? యాక్చువల్గా ఏంటంటే ఆటో రెన్యూ అయిపోతుంటుంది నాకు. నాది అయింది, నాకు 69 నేను కట్టేది పొద్దున్నే. 1 year కాదు, ఆటో పే పెట్టినాను. నాకు తెలియదు, అది ఆపడం తెలియట్లేదే. పాజ్ ఆటో పే ఆటో పే చేసిన తర్వాత పాజ్ ఆటో పే. ఈరోజు పొద్దునే కట్టేయిందన్న 699 యాపిల్ ట్రీ ఎంటర్టైన్మెంట్. ఏదైనా కూడా ఆటో పే చేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఆఫ్ చేస్తాను. ఎందుకు? మళ్ళీ ఎందుకు మనకు అవసరం ఉంటుందో లేదు తెలియదు కదా. నేను సబ్స్క్రైబ్ టు ఎవ్రీథింగ్. అవునా? ఎవ్రీ సైట్ దట్ ఇస్ అవుట్ దేర్ ఐ సబ్స్క్రైబ్ టు ఇట్. నాకు ఇవ్వండి డబ్బులు. ఆఖరికి లయన్స్ గేట్, డిస్కవరీ ప్లస్, ఎవ్రీ ఓటీటీ స్ట్రీమింగ్ సైట్ దట్ ఇస్ దేర్. ఆల్ ఓటీటీ సైట్ లివింగ్ ఆన్. అన్నీ అన్న, అన్ని ఒకటి అడుగుతా. అడుగు. కాదు ఇది అయిపోయిన తర్వాత పర్లేదు, అడుగు పర్లేదు. అది కూడా ఉంది, మొన్నే గవర్నమెంట్ బ్యాన్ చేసింది. దానికి కూడా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారా? అన్ని అందరూ ఎంకరేజ్ చేస్తారు. See, I tell you, అన్న, I am a person who will never encourage piracy. ఇప్పుడు సడన్గా నాకు ఏదో స్ట్రీమింగ్ సైట్ వచ్చిందని చెప్పి సబ్స్క్రైబ్ చేసేసుకుంటా. అది ఓపెన్ చేస్తాను లేదా కూడా తెలియదు, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకుంటా. ఆ టైంలో అక్కడ నేను మనం చూడాలంటే అప్పుడు పోయి చేస్తాను.
నా సగం అకౌంట్లు నాకు మా ఫ్రెండ్స్ వాడుకుంటుంటారు. ఇది మరి చాలా మంది చూస్తూ ఉంటారు కదా, అరే పాస్వర్డ్ ఇవి నేను చూస్తాను సినిమా అని చెప్పేసి. ఎవరికి ఏది కావాలో సార్ నాకు ఫోన్ చేస్తాను, నాకు ఖచ్చితంగా ఉంటుంది అది. నాకు చెప్పరా నీకు ఉందా కూడా అడగండి, నాకు ఒక్కసారి చెప్పరా. నేను కూడా అడుగుతాను ఇప్పటి నుంచి. నాకు రాస్తారు నన్ను ఈరోజు ఫ్రెండ్. అన్నీ కూడా మళ్ళీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంటాయి. యాడ్స్ లేకుండా ఇబ్బంది లేకుండా. సర్లే ఆల్రెడీ కట్టేసి యూట్యూబ్ కూడా ప్రీమియం ఉంది నాకు. అవునా? అయితే ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు చూసినా నాకు డబ్బులు రావే నువ్వు చూసినా కూడా. సో ఎనివే దయచేసి అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆహాలో మాత్రమే చూడండి, పైరసీ లేదా ఎంకరేజ్ చేయండి. ఆహాలో చూడండి, సినిమా చూసి ఆహా అనండి. అన్న ఓకే, సినిమా గురించి మాట్లాడుకున్నాం, అంత ఫుడ్ గురించి మాట్లాడేసాం, అయిపోయింది సరదా కాసేపు పర్సనల్ మాట్లాడుకుందాం. పెళ్ళిప్పుడు అదే నేను అడుగుతాను, మీరు చెప్తారు. అది నువ్వు చెప్పు. నాదే, నేను రెడీగా ఉన్నా, వాళ్ళు ఒప్పుకోవట్లా. ఎవరిని అడుక్కున్నావు నువ్వు? ఎవరిని అనుకున్నావు ఏంటి? ఇంత స్ట్రైట్గా ఆన్సర్ చెప్పిన తర్వాత బేసిక్గా ఆ అమ్మాయి ఒప్పుకుంది, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? నాతో ఒప్పుకున్నారు. వాళ్ళకి పెళ్ళి ఓకే, అమ్మాయి నాతో సర్లే ఏమైంది నేను వదిలేసిన. ఓకే నాన్న మీది పెళ్ళి ఇప్పుడు అప్పుడే చేసుకుంటే వెళ్ళి ఇంకా వయసు రాలేదా మీకు పెళ్ళి వయసు? నాకేం అసలు పెళ్ళి పిల్లలు అసలు ఎప్పుడూనే ఎంత లేదు. పాపం చిన్నోడు ఏజ్. జస్ట్ 23 అంతే. ఉయ్యాలు చెప్పాలి అప్పుడన్నా? కాదు, అప్పుడు కూడా లేదా? అప్పుడు 21. ఇప్పుడు తెలిసిపోయింది అసలు ఏదైతే. నేను ఎప్పుడు గొంతు చెప్తానే. అవి అన్న మీ పెళ్ళి ఎప్పుడన్నా? అది నువ్వు మా ఇంటికి వస్తే నీకు చేస్తారు పెళ్ళి ఇంట్లో. అవి అన్న మళ్ళీ పెళ్ళి ఎప్పుడన్నా? చూడడానికి అన్నకు బాగానే ఉంటుంది. కాదు మొన్న మామూలుగా నువ్వు అసలు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు ఇప్పుడు దాకా? ఇప్పుడు దాకా ఏం నాయ భయ్యా నిజంగా చెప్పాలంటే తేజ్ ఏజ్ చిన్నదే. 30 మొన్న ఎంటర్ అయ్యి అసలు లెఫ్ట్లోది మొన్న వచ్చింది. సరే ఓకే డన్ అన్న, పెళ్ళి వదిలేద్దాం. పెళ్ళి వదిలేసింది మనకు అవసరం. ఫస్ట్లో ఒకటే చెప్పాలి, నువ్వు గుర్తుంచుకుంటా. ఓకే ఫస్ట్ లవ్ క్రష్ రెండు ఉన్నాయా సార్? మీకు నేను ఫస్ట్లో పడిగా క్రష్ వద్దురా. ఫస్ట్లో అయితే 4th క్లాస్ అన్నా. 4th క్లాసా? క్రష్ అది లవ్ కాదు. నేను అందుకే లవ్ crush. అంటే అర్థం అంటే ఎప్పటికీ ఎవరికి తెలియదు. నాకు క్రష్ వద్దు. లవ్ అంటే అర్థం తెలియదు అన్న. లవ్ అంటే ఏం చెప్పు? నేను లవ్ చేయలేదు, నాకు తెలియదు అన్న. మరి ఎందుకు ఒప్పుకుంటారా నీకు చేయడానికి? వాళ్ళు ఒప్పుకుంటే చాలా లవ్ అంటే ఏంటో తెలియదు నాకు. ఒప్పుకుంటే చేసుకుందాం, మంచిగా ఉంది కదా అని అనుకున్నా. వాళ్ళు కనిపిల్ల. సరే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ లవ్? నేను చెప్పనా? కండిషనల్ అంటే కండిషన్ పెట్టకూడదు అని కాదు. ఓకే మన నాలెడ్జ్ లవ్ అంటే ఏంటో చెప్పనా? చెప్పనా? బియాండ్ కండిషన్. లవ్ అంటే ప్రేమ కాదు, కడలిగా కాదు, ఇష్క్, ప్యార్, మొహబ్బత్. సినిమా చూసినా 4 భాషల్లో చెప్పాను. అన్న సినానిమ్స్ అర్థాలు చదువుతున్నారు, వాటికి పర్యాయ పదాలు వేరు వేరు భాషల్లో. ఏదో ఒకటి నీకు తెలియని విషయాలు అయితే చెప్పా కదా. కాదు, నీ లైఫ్లోని నువ్వు ఫస్ట్ పగబట్టిన వ్యక్తి ఎవరు? పగ అసలు ఆయనకు పగ అంటే ఏంటో తెలియదు కదా. ఎవరు కొట్టినా తిట్టినా ఏం పెద్ద రియాక్ట్ అవ్వదు. దాన్ని సిగ్గులాగా కూడా ఉంటారు, పగలాగా కూడా ఉంటారు. పచ్చుకోబోతుంటారండి దాన్ని కొంచెం దేంట్లో భాగం పట్టించుకోపోవటం. నువ్వు చెప్పు పగ. ఏమో కొత్త పగ ఆలోచన రాలేదన్నా. ఇప్పుడు ఎవరైనా పగలేదు నీకు? చీము నెత్తురు పౌరుషం ఏమీ లేవు నీకు. అలా అని కాదు, మరి పగల పెట్టించుకునేంత ఏముందా అని అంటే గుర్తు తెచ్చుకో. ఏముంటే బిగ్ బాస్ హౌస్ లో దాని గురించి కాదు, అంత చూడండి నువ్వు ఎదురు చెప్తే వీడి పని అనుకుంటావు కదా. మా ఉంటే అది ఇటు చెప్తే మా గడ్డ నవీన ఉంటాడు సరే. ఇప్పుడు ఎప్పుడన్నా ఊరినే మన స్టీమ్లోనే స్కిట్ చెప్పు. ఇక ప్రపంచంలో హూ ద పర్సన్ యూ హేట్ ద మోస్ట్? ఎవరంటే నీకు అస్సలు ఇష్టం లేదు? అస్సలు ఇష్టం ఉండదు, అసహ్యం. చూసావా, నిన్నే నోరు మూయించేలా అంటే ఆ మోర్ లేకపోతే అందరికంటే తక్కువ ఇష్టమైన వ్యక్తి. అది మా రాస్తారు అంటే చూసా, నోరు మూసుకున్నావు అయిపోయింది. ఆన్సర్ లేకుండా అయిపోయింది మనోడికి.
వీళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం అనే సెన్స్ లేదంటే మనకు సంబంధం లేదు. కాదా నువ్వు మనిషివే కదా. అదే ఆలోచిస్తా. కోపం రాదంటావు. కోపం రాదని నేను లేదంటావు. కోపం వస్తుంది, పగ పెట్టుకునేంత కోపం లేదు. వాడేంటి వాడిని ఇష్టం లేదనే సెన్స్ లేదు. అంటే ఏదో బతుకుతున్నావు అంతే నువ్వు. మరి కాదు, వీటన్నిటికన్నా ఇదే కొంచెం కష్టంగా ఉంది. కాదు అది కన్నా ద్వేషం కాదు, తక్కువ ఇష్టం అందరికంటే. ఇష్టం మనుషులు ఉంటారు, ఇష్టం లేని మనుషులు ఉంటారు. లేదా అసలు మనకి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అని సంబంధం లేని మనుషులు ఉంటారు. అవునవును. ఇష్టం లేని మనుషులు అందులోని ఇప్పుడు అంటే నీకు ఇష్టం చెప్తా అనుకుందాం. అంటే నీకు ఇష్టం, అవి అంటే నీకు ఇష్టం. అవునన్నా. ఇప్పుడు నాకంటే అవి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది. అవునన్నా కదా. సో అప్పుడు అవి తర్వాత నేను వస్తాను. అలాగే ఆ లిస్ట్లో లాస్ట్ వచ్చేది ఎవరు? ఇంకా అలా ఎగ్జిస్టింగ్ కిందే రాదు. అలా ఎలా ఉంటుంది? ఇంకా ఇష్టం లేదంటే నాకు ఎగ్జిస్టింగ్ కాదన్న. ఇష్టం లేదు కాదు, తక్కువ ఇష్టం అన్న. అందుకే ఆయన చెప్పేస్తే మనం ఆయన వెళ్తామంటే ఇష్టం లేదు అన్నా. ఏటైంది ఏ అంత నవ్వుకుంటున్నా నేను నాకు చెప్పకుండా. కావాలి తాగేదాకా వెయిట్ చేస్తాను. అది ఇది అంటున్నారు కదా, ఫోన్ వచ్చింది కదా, ఇష్టం లేదా కరెక్ట్గా నువ్వు చెప్పు. నీకు అందరికంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు? అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు? అందరికంటే ఇష్టమైన వాళ్ళు అంటే చాలా జనరిక్ ఆన్సర్లు ఉంటాయి. అందరు రెగ్యులర్గా అమ్మ నాన్న భార్య పిల్లలు అవి వస్తాయి. ఫస్ట్ రెగ్యులర్ కాదైతే అదే చెప్తాను. చిరంజీవి గారు వాక్ చేసి వాక్ చేయడం అది బాగా ఇష్టమైన వాళ్ళు. అస్సలు ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. పెరుగు తింటున్నారు కాకుండా, పెరుగు తినేవాళ్ళు కాకుండా ఉన్నారు, 2-3 ఉన్నారు. రీసెంట్గా ఒకటి ఆయన అయ్యాడు ఇందులో. తెలుసు కేతు పక్కన. ఓకే, అసలు వాళ్ళ పేర్లు చెప్పడానికి ఇష్టం లేదా అని కూడా. పేరు అంటే ఆబ్వియస్లీ పేర్లు చెప్పడానికి ఇష్టం లేదు కాదు, నాకు నిజంగా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా హట్ చేయడం ఇష్టం లేదు. అంత మంచోడు మనిషి అంత లేదు, నీకే సపోర్ట్ చేస్తున్నాను సార్. కరెక్టే, కానీ నేను మరీ అంత మంచోడిని కూడా ఏం కాదు. ఆ పేరు తీయడం కూడా నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ టు టేక్ హిస్ నేమ్. దట్ ఈజ్ నాట్ వర్త్ ఇట్. మనం అడుగుతున్నాడు, ఆయన అడుగుదాం. ఏమండి మీరు బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు? నేను. అస్సలు ఇష్టం లేని వాళ్ళు నేను. నవంబర్ 8 నేను సీరియస్గా చెప్తున్నాను. నువ్వు కాకుండా నా తర్వాత నాకు ఎవడన్నా సరే. నీ తర్వాత ఇష్టమైన వ్యక్తి? నా తర్వాత నాలో నాకు అస్సలు ఇష్టం లేనోడు ఊరికి జస్ట్ కిడ్డింగ్. నా తర్వాత నాకు ఎవరు అంటే మళ్ళీ అగైన్ సేమ్ థింగ్, పేరెంట్స్, చిన్నప్పటి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, చిరంజీవి గారు, మహేష్ బాబు గారు. సో చాలా మంది అంటారు. సరే ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు నువ్వు పాది చాప కింద వాళ్ళు రాసుకుంటారు, ఇష్టం లేదు. పెద్దలు ఇష్టం ఉంది. బిల్లాడు సంబంధం ఒపీనియన్ ఉండకూడదా మనిషికి? నాకు అయినంటే అసలు నీకు ఇష్టమా? నాకు పెద్ద వ్యతిరేకత కూడా లేదు, పెద్ద ఇష్టం కూడా లేదు ఆయన మీద. నాకు ఇష్టం లేదు, అసలు ఫీలింగ్ లేదు ఆయన మీద అసలు. నాకు ఇష్టం లేదు. ఓకే, మీరు ఏదో పేరు చెప్తారని ఎక్స్పెక్ట్ చేసినాడు తేజ. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదన్నా, చూద్దారేమో. ఇది సపరేట్ టాపిక్, బట్ ఐ వాంటెడ్ టు షేర్. చిరంజీవి గారు అనే టాపిక్ వచ్చింది కాబట్టి మన చిరంజీవి గారు బర్త్డేకి మెసేజ్ పెడితే ఈ రిప్లైడ్ బ్యాక్ సెయింగ్ మై డియర్ అభి, థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్ అని చెప్పి ఆయన రిప్లై ఇచ్చారు. ఒక్కసారి నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అమేజింగ్ పర్సన్. ఎప్పుడు కవిత ఎంత బాగా పలకరిస్తారు, అంత బాగా మాట్లాడతారు. మన పోస్టర్ పంపించాం చిరంజీవి గారు. ఓకే, వెరీ హ్యాపీ. ఆయన ఇష్టం ఉండడానికి రీజన్ ఇదే. చిరంజీవి గారు అంటే అందరికి ఇష్టం ఉండడానికి రీజన్ ఇదే. నేను ఫస్ట్ టైం చిరంజీవి గారిని కలిసింది కూడా అభియాన్న వల్లే. జబర్దస్త్లో అభియాన్న టీంలో నేను చేసింది. నాకు ఫస్ట్ ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చింది అభియాన్న.
అన్న స్కిట్లో చేసి దాని తర్వాత అన్నతోనే ఈ చాలా పాప నీదేనా సారీ అది కాదు. అన్నపూర్ణ వాన పడుతుంది టెంట్ కింద నుంచున్నా మేనేజర్ వచ్చాడు నన్ను చూశాడు ఎవరు నువ్వు అన్నాడు అభియాన్ టీంలో చేస్తున్నాయని చెప్పి అప్పుడే స్కిట్ చేస్తే అప్పుడే అభియాన్ కింద దిగుతున్నారన్న ఇప్పుడు అభియాన్ కూడా చెప్పాను లేదు నాకు ఇది గుర్తులేదు క్యారవాన్ నుంచి కింద దిగుతున్నారు మేనేజర్ నన్ను అడిగాడు వెళ్ళిపో అన్నపూర్ణ స్టూడియో బయట సెన్స్తో మాట్లాడుతున్నాడు అప్పుడే అభియాన్ దిగంగానే మేనేజర్ అడిగాడు అభియాన్ని మీ టీం అనగా అభియాన్ నా ఇంకొక చూపు చూశారు నేను మనసులో అనుకున్నా మామాడి అంటే ఉండిపోతాం అసలు సంబంధం లేదంటే పోయి నా మూసుకొని నా జాబ్ నేను చేసుకుంటే ఇక్కడ రాను కూడా రాను నాకు అది తల తీసేసినంత అవమానంగా నేను ఫీల్ అయిపోయా మావాడేలా ఉన్నాయి అన్నాడు అమ్మా అనుకున్నా ఇక నుంచి ఆయన్ని వదల్లా ఇంకెప్పుడు స్కిట్లను పోయి ఆడే కూర్చునేవాడిని నీకు అట్లా స్టార్ట్ అయింది నిజంగా అప్పుడు అలా అనడానికి వెనకాల వాట్ ఈస్ ద రీజన్? లేదు నాకు అంతకుముందు కలిసి మాట్లాడినప్పుడు ఓకే అది మాట్లాడాడు అంతకుముందు మాట్లాడాడు ఒక స్కిట్ అయి One day before, అంతే. స్కిట్ అయిన తర్వాత నిన్న కలిసి ఈరోజు షూటింగ్ అండి ఓకే సో అంతకుముందు కలిసినప్పుడు మనోడు మాట్లాడిన కాన్ఫిడెన్స్ కానీ చెప్పిన జోక్స్ కానీ జెన్యున్ అనిపించినాయి ఎక్కడ అంటే ఏదో మ్యానిపులేట్ చేసి కొంతమంది ట్రై చేస్తారు కదా అలా ఏమనిపించలేదు సో అయిపోయింది నెక్స్ట్ డే ఈ క్వశ్చన్ అడిగినప్పుడు అరే పాపం నిన్న కలిసాడు కదా మనోడు అని చెప్పి ఎస్ మావాడే అని చెప్తే అంటే కాదు ఒకప్పుడు బాలచంద్ర గారు వెళ్తున్నప్పుడు ఎవరైనా కనబడితే చూసి యు వాంట్ యాక్ట్ అని అడిగేవారు. సో అలాగే నీకు కూడా విజన్ స్పార్క్ ఏమైనా వచ్చిందేమో. అంత స్పార్క్ అన్నకు వచ్చిన అంత స్పార్క్ నాలో ఉండాలి ఆయనకు రావడానికి అంత స్పార్క్ లేదు ఏదో ఆదయ అప్పుడు అయిపోయింది ఇచ్చాడు అవకాశం తర్వాత ఇదిగో ఈ ఛానల్లో జబర్దస్తాలతోనే ఫస్ట్ వీడియో నా ఫస్ట్ 5 lakhs 1 million వీడియో కూడా అన్నతోనే వీకెండ్ డేట్లు దొరకడానికి కష్టాలు పడుతుంది. ఆ దెబ్బతో సినిమాలు ఎవరికి ఇట్లా మన ఎవరు ఫోన్ చేశారు సినిమా ఆఫీస్ ఫోన్ చేస్తే ప్రమోషన్ అంటే ప్రమోషన్ ఏంటి సినిమా కదా అంటే ఏమో సార్ ఎవరు ప్రమోషన్ ఫోన్ చేస్తారు సినిమా కోసం ఎవరు ఫోన్ చేయట్లేదు అంటే లేదా సినిమానే అన్నారు ఓకే డన్ అంటే థ్యాంక్ యూ అన్న ఎందుకంటే ఆ ప్రమోషన్ లేదు సినిమాలు ఎవరు అనుకోవట్లే ఇది కూడా ఇది ఫస్ట్ నేను చేసింది కూడా అన్న ఇదే నేను తర్వాత చేసింది అన్నింటిలో ఇది చదువుతున్నా అన్న ఇది స్టార్ట్ చేస్తే దాంట్లో అవకాశాలు ఇస్తానే ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ దానికి అయితే. అండ్ నీకు విషయం తెలుసా మన చిరంజీవి సినిమాలో ఫస్ట్ డే షూట్లో ఫస్ట్ సీన్ మీ ఇద్దరిదే. ఓ ఫస్ట్ మన ఇద్దరం కరెక్టే ఫస్ట్ డే ఫస్ట్ అది చదువుతున్నా జబర్దస్త్లో అవకాశం ఇచ్చాడు ఓటీటీలో అవకాశం ఇచ్చాడు ఇప్పుడు నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ కూడా వస్తుంది ఇస్తాడు అన్నిస్తాడు యాదవ చాటు అటు పెట్టి తీసినా చాలు చేసేస్తా అన్న దగ్గర ఫస్ట్ డే నాకు ఫుల్ ఫేవర్ కదా. అవును చాలా 102, 103 ఓకే డన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి మా యొక్క టేస్ట్ ఏరియాకి వచ్చి మీ అవసరం టైం మాతో స్పెండ్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ నువ్వు మాతో టైం స్పెండ్ చేసినందుకు ఎంత మంచి ఫుడ్ పెట్టినందుకు. మర్చిపోయా ఫుడ్ అంటే కడలే అన్న కడలి ఓకే ఇప్పుడు మనకి తిన్న ఐటమ్స్ మీకు నచ్చింది ఏంటి? నాకు యాక్చువల్లీ నాకు ఫిష్ నచ్చింది ప్రాన్స్ నచ్చింది బట్ ముద్దపప్పు ఓకే ముద్దపప్పు ఓకే రౌండ్ వేసి అది ఇచ్చాడబ్బా క్రేజీ ఉంది దాని పేరు చెప్పయ్యా వాళ్ళకి చెబుతాను ఏదో ఒకటి మమ్మల్ని పెట్టమంటే ముప్పై తేజకాయ నాకైతే మార్గరెట్టా కుల్చా అది బాగుంది కీమా వెజ్ కీమా సూపర్ ఉంది నైస్ టేస్టీ ఫుడ్ అవసరం. ఇప్పుడు పెరుగు బాగుందండి సమాజంలో నొప్పుకుంటుందో లేదో తెలియదు కానీ బ్రహ్మ ఇప్పుడు బయట చూస్తాం పెరుగు బాగుండడం వింటర్ బాబు అది బై డిఫాల్ట్ అది తిని దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పాలంట మనం టేస్ట్ అయితే ఎదిరిపోయింది అది ఎదిరిపోయే పెడతారు మనకు ఆయన ఆప్రికాట్ కస్టర్డ్ little bit of custard is milk is there. Milk solids are there. Dry fruits is there. But one small crunchy kind of thing you are eating. పిస్తా The dry fruits are there. టేస్ట్ అయితే ఎదిరిపోయింది. ఇది సంగం డైరీలో కొనుక్కొని తింటాను అబ్బా 8 రూపాయలు లేదు కుల్ఫీ అంటారు అలా హోటల్ రెస్టారెంట్ ఇది కాదు దీన్ని ఇంత స్టైల్గా చేసి ఇంగ్రీడియంట్స్ ఇంగ్లీష్ చెప్తే సంగం డైరీలో కొనుక్కుంటా అదేదో ఉంటుందన్నా దాని పేరు నేను మర్చిపోయాను బాదం మిల్క్ కాదన్నా బాదం మిల్క్ కాదన్నా 8 రూపాయలు డబ్బాలో చెప్తాడు నేను గ్రేప్స్ వాట్ ఇస్ ఇట్ Okay, it's a vegetable. వెజిటేబుల్ కూరగాయలతో స్వీటా కద్దు పంప్కిన్ కద్దు అనేది కూరగాయనా అరటికాయ ఓకే వి లాస్ట్ టెల్ మీ Onions. ఆనియన్సా ఉల్లిగడ్డతో స్వీట్ ఉల్లిపాయతో Getting that strong flavor. ఏంటయ్యా దీని పేరేంటి ఉల్లిపాయ
పలందు పాయసం అంటే ఏ లాంగ్వేజ్? పలందు ఈ సాంస్క్రిట్ వర్డ్. మాకు ఇది కాబట్టి ఇందాక బలం అని చెప్పేసి మాకు అర్థం కాదు. ఎస్, పలందు ఈజ్ ఆనియన్ ఇన్ సాంస్క్రిట్. ఓకే, ఏ క్రేజీ బ్రో, చాలా బాగుంది. యూనిక్ స్టైల్స్. బేసిక్గా ఇక్కడ కడలో అంతేలేండి, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ చేసే చెఫ్ మీద ఆధారపడి ఆయన డిఫరెంట్ చాలా యూనిక్గా చేస్తున్నాడు. నిజంగా మనం ఎక్కడికైనా పోవాలంటే వెజ్ అనగానే బటర్ పన్నీర్ మసాలా, ఎక్కడికి వెళ్ళినా మిక్స్డ్ వెజ్ కర్రీయో బటర్ పన్నీర్ మసాలా చెప్తాము. కానీ ఇక్కడ అలా కాకుండా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ముద్దపప్పు, ఆవకాయ బాల్ కావచ్చు, లేకపోతే స్వీట్, ఇది ఆనియన్తో స్వీట్, చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా బాగుంది. క్రేజీ అన్న. ఫైనల్గా అబౌట్ అవర్ చిరంజీవి మూవీ టు అవర్ ఆడియన్స్. మా చిరంజీవి సినిమా ఆడియన్స్కి డెఫినెట్గా ఒక కొత్త కాన్సెప్ట్ చూపిస్తున్నామండి. ఎందుకంటే రెగ్యులర్గా లవ్ స్టోరీస్ కావచ్చు, మాస్ మసాలా రివెంజ్ స్టోరీస్ కావచ్చు, ఇవన్నీ మీరు చూసే ఉన్నారు. మన తెలుగు వాళ్ళు ఎప్పుడు కొత్తగా కాన్సెప్ట్ రావాలి, కొత్తదనం రావాలి అని ఎప్పుడు కోరుకుంటారు. కాబట్టి ఆ కొత్తదనాన్ని అందివ్వడానికే మేము చిరంజీవి అనే ఒక కొత్త కాన్సెప్ట్ వస్తున్నాము. ఆ కాన్సెప్ట్ ఏంటో మీకు టీజర్లో ఆల్రెడీ అర్థమైపోయింది. బట్ దాన్ని ఎలా ఫన్గా చూపించాము, ఆ సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉందనేది మీరు ఆహాలో November 7th నుండి చూసి మీ విషెస్ అండ్ మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అనండి. సో చిరంజీవ కాన్సెప్ట్ అవి కొత్తగా ఉన్నా సరే, అంటే మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఎక్సైట్ చేస్తూ కూడా త్రూఅవుట్ ఎంటర్టైన్ చేస్తుంది. సో ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. November 7th ఆహాలో మాత్రమే చూడండి. పైరసీ దయచేసి అస్సలు ఎంకరేజ్ చేయండి. ఇద్దరికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మరి ముఖ్యంగా రేపు November 7th కన్ఫర్మ్ November 7th మన ఆహాలో అయితే చిరంజీవి అయితే స్ట్రీమ్ కాబోతుంది. అందులో మీ అందరూ తెలిసినట్టే రాజతరుణ్ గారు అండ్ అభియాన ఇద్దరు కాంబినేషన్లో ఫస్ట్ టైం వస్తున్నారు. అండ్ దాంట్లో నేను కూడా చంద్రబాబు ఎంట్రీలో ఉంటాను. నేను అన్న ఎంట్రీలోనే ఉంటానండి, ఫస్ట్ ఓపెనింగ్లోనే ఉంటాను నేనైతే. అన్న డౌట్ వచ్చింది. బేసిక్గా ఇది సిరీస్ అని తీసాం, ఇంత వచ్చి ఉండిద్ది, కట్ చేసి దాన్ని ఇంత చేసి ఉంటాం. ఇంత చేసిన దాంట్లో ఇంతలో ఉన్నానా, నేను ఇంతలో ఉన్నానా? అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఎంతసేపు చేసాం, కట్ చేసి చేస్తాం. ఇది అలాంటిది. అంటే నేను ఉన్నాను, నేను ఇందులో ఉన్నాను అడుగుతున్నాను. అదృష్టం ఏంటంటే ఏదైతే ఇంపార్టెంట్ ఇది ఉంటుందో అందులోనే ఉన్నాను. అది ఓకే ఉన్నా. అండ్ అవి అన్న ఎన్నిసార్లు చెప్పుకున్నా మీకు అది తప్పే కాదు. హోల్ హార్టెడ్గా ప్రతిసారి నేను మీకు విష్ చేసుకుంటూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. వచ్చినందుకు కాదు, ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేస్తున్నందుకు. చాలా మంది క్రియేట్ చేశారు. అలా ఆయన క్రియేట్ చేసినప్పుడు ఇది చెప్పారు ఇందాక, ఈ పాప సరదాగా అది మరి మనసుకి చేసుకుంటే ఏం ఫీల్ అయ్యాడు కదా చూడు. ఫీల్ అయ్యాడు. కానీ నిజంగా నాకు Feel చాలా it. happy. తేజని ఈ స్టేజ్లో ఇలా చూస్తుంటాడు అంటే మన టీం నుంచి వచ్చి ఇప్పుడు మనకు ప్రమోషన్ కోసం తేజ మనకు ప్రమోషన్ చేయాలి అని అడగగానే పాపం నిన్న ఊర్లో ఉన్నాడు. మనం ఇక్కడ ఈవెంట్ ఈరోజు ప్రమోషనల్ యాక్టివిటీ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఎక్కడ ఏంటి ఎలాంటి విషయాలైనా సరే తేజ ఎట్రా అనగానే వచ్చేస్తాడు. వెరీ హ్యాపీ తేజ, కీప్ ఇట్ అప్. ఏది ఇచ్చినా మొత్తం అది మీరు అవకాశం ఇవ్వడం వల్ల ఇవన్నీ వచ్చినాయి. అది ఎప్పటికీ గుర్తుంటుంది అన్న. అండ్ ఐ మీన్ జబర్దస్త్లో చాలా మంది అవకాశాలు ఇచ్చారు అన్న. ఈ రోజు నువ్వు మాకు అవకాశం అలా అని కాదు, మూవీస్లో కూడా నేను కొత్త ట్రై చేస్తున్నాడు. ఇంకా చాలా మంది టెక్నీషియన్స్కి అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇది ఫస్ట్ ఐ మీన్ అన్న చేస్తున్న ప్రాజెక్ట్ సక్సెస్ అనుకోండి. దీన్ని అనుకోండి ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి, ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. కాబట్టి దానికోసమే ఇది సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్ అభి అన్న. అండ్ అన్న మీకు కూడా సూపర్ సక్సెస్ కావాలి. పాంచ్ మీద రాసితో రావాలి, మర్చిపోకూడదు. తప్పకుండా. కాదు ఆవిడ వస్తే నాతో మాట్లాడవు కదా నువ్వు. అవి వస్తేనే సగం సేపు మర్చిపోయావు నన్ను. అన్న లేదు అంటే ఇప్పుడు కూడా చూడండి, నెక్స్ట్ రాశితో రావాలంటే నన్ను పక్కన పెట్టేసి అది కూడా అమ్మాయి రమ్మన్నాడు. కానీ ఇప్పుడు కూడా నీతో ఎక్కువ మాట్లాడాడు, అప్పుడు కూడా అమ్మాయితో ఎక్కువ మాట్లాడతాడు. వీడితే ఏం మాట్లాడతాం, వీడు ఫోన్ చేసి ఎన్నిసార్లు మాట్లాడతాం. ఎప్పటికైనా 4-5 సార్లు అయింది. ఎప్పుడు వచ్చినా తెలియని ఒక ఎనర్జీ అనేది లాగొచ్చి పడేస్తావు. మన ముగ్గురితో పాటు పక్కన కూర్చులో ఎనర్జీ అనేది కూర్చుంటది. అది ఆబ్వియస్లీ నువ్వు ఇస్తూనే అంటే మా ఎనర్జీ నీకు సరిపోవట్లేదు అనమాట. అలానే కదా, నన్ను వస్తు తెస్తూ అంటున్నా ఎనర్జీ. ఓపెన్గా చెప్తున్నా, అందరూ ఒప్పుకునేదే అది. ఖచ్చితంగా తీసుకొస్తుంది సార్ ఎనర్జీనా నీకు. అన్న మీకు ఈ ప్రాజెక్ట్ మంచి సక్సెస్ అవ్వాలి. ఆల్మోస్ట్ మీరు చేసిన సిరీస్ బాగా వర్కౌట్ అయింది ఓటీటీ. అండ్ ఇది దానికి మించి ఆడాలని సినిమాగా వస్తుంది కాబట్టి ఇంకా మంచిగా మీకు అవుట్పుట్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇద్దరికి విష్ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ అన్న. అండ్ 7వ తారీఖు అయితే మన చిరంజీవి అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకొని అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.